హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొబ్బరి నూనెతో ములక్కాయ టమాటా వండుతున్నా. ఇదిగోండి కొబ్బరి నూనె. కొబ్బరి నూనెతో వంటకాలు చాలా బాగుంటున్నాయండి. మేము ఇదివరకు తినేవాళ్ళం కాదు. అయితే మా కోళ్ళు చెప్పింది కొబ్బరి నూనె తింటే, కొబ్బరి నూనెతో కూరలు వండుకుంటే బాగుంటుంది అత్తయ్య అని. అయితే కొబ్బరి నూనెతో వండుతున్నామండి. టేస్టీగానే ఉంటుంది. అలాగే జుట్టు ఊడకుండా ఉంటుంది. రాలిన జుట్టు మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. హెల్త్కి కూడా మంచిది. ఇదండి కొబ్బరి నూనెతో ములక్కాయ టమాటా వండబోతున్నాను. చూస్తూ ఉండండి. ఉల్లిపాయ మగ్గాలంటే ఏం చేస్తామండి? ముందుగా ఉల్లిపాయ మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే ములక్కాయలు ఉల్లిపాయ మగ్గాక ములక్కాయలు వేసినప్పుడు ఇందులో ఎక్కువ సాల్ట్ వేసేసుకుంటే ములక్కాయలకి పట్టేస్తుందండి. అందుకని కొంచెం వేసుకుంటే ఉల్లిపాయలు మగ్గటానికి బాగుంటుంది. ఉల్లిపాయ మగ్గింది. ఇప్పుడు ములక్కాయలు వేసేసుకుందాం. సరే, కొంచెం సాల్ట్కి ఎలా మగ్గిపోయింది ఉల్లిపాయ బాగా మగ్గపోతే నోటికి కసకసలాడుతూ తగులుద్దండి. నాకైతే అలా ఇష్టం ఉండదు. ఇక చూసారా, ములక్కాడలో అలా 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 ములక్కాళ్ళు వేసేసా. ములక్కాళ్ళు వేసాక పసుపు, తర్వాత టమాటా ముక్కలు. ఈరోజు మా కూర ములక్కాయ టమాటా కొబ్బరి నూనెతో వండుతున్నాం. అది స్పెషల్. దీన్ని ఇప్పుడు ఇలాగా గుంజేసుకున్నాం. ఇలాగ పైకి కిందకి అనేసుకుంటే మగ్గుతూ ఉంటే మూత పెట్టేసుకున్నాం. వంట చేస్తా. వేసవకాలం కదండి. ఇదేంటనుకున్నారు? బత్తాయి రసం కాదండి బాబు, చెరుకు రసం. బాగా వేడొచ్చేస్తుందండి. చెరుకు రసం తాగుతున్నాను. మరి చెరుకు రసం వేడో చలవో నాకైతే తెలియదండి. తాగుతున్నాను మటుకు చెప్తున్నాను. ఎలా ఉందో చూద్దాం. ఇంకా మగ్గలేదండి. అయితే బ్రౌన్ రైస్ ఉడుకుతుంది. మా కోడలు అంటే, అత్తయ్య మీరు కూడా బ్రౌన్ రైస్ తినొచ్చు కదా అంట. కానీ ఈ నోరు మట్టుకు ఒప్పుకుంటలేదండి. బ్రౌన్ రైస్ వద్దు, వైట్ రైస్ తినండి. నాలుగుకి రుచి అండి. ఓ, కారం వేయచ్చు అంటారా? కొంచెం మగ్గాలంటారా? ఏమో టమాటా ముక్కలు చూస్తున్నాయి ఇంకా మగ్గాలని. అవి చూస్తాం ఎందుకండి? మగ్గిపోతే అప్పుడు కారం వేసేసుకొని నీళ్ళు పోసేసుకుందాం. కారం, నీళ్ళు పోసేసుకుందాం. టమాటా ఎందులో వేసినా కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. మొదలుపెట్టేసుకుందాం. ముందు సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదండి, కల్లుప్పు వేసేస్తున్నాను కూరలో. ఇప్పుడు
ఆనపకాయ ఇగురు కొబ్బరి నూనె వేస్తున్నాను. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర. ఆనపకాయ ముక్కలు వేసేస్తున్నానండి. ములక్కాయ కూర దగ్గర పడింది, కమ్మటి వాసన వస్తుంది కూర. ఇంకొంచెం దగ్గర పడితే బాగుంటుందండి. బాగా ఎగిరిపోవాలి, అంత ఎగిరిపోతేనే కూర రుచిగా ఉంటుంది. అలాగే ఈ రైస్ కూడా అయిపోయింది. మన ములక్కాయ టమాటా అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇంకా ఆనపకాయ ముక్కలు మగ్గుతున్నాయి, ఇంకా మగ్గాలి. ఉప్పు, పసుపు వేసేసాను. కారం వేసేస్తున్నాను ఆనపకాయ కూరలోకి. నీళ్ళు పోసేస్తున్నా. అంతే, నెమ్మదిగా ఎగిరిపోతే బాగుంటుందండి కూర. కొబ్బరి నూనెతో ఆనపకాయ కూర, కొబ్బరి నూనెతో ములక్కాయ టమాటా. ఇదండి మన కూర ఇవాళ. కూరలో ఆనపకాయ కూర ఉడుకుతుందండి. వైట్ రైస్, వెల్లుల్లిపాయ వేసిన బ్రౌన్ రైస్, అలాగే ములక్కాయ టమాటా. ఇదండి ఈరోజు మా వంటకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.